బాక్సింగ్ గేమ్ అసలు ఎలా ఆడాలి, దీంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ ఫ్యూచర్ స్కోప్ ఏ విధంగా ఉంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ కోచ్ ఉన్నారు, ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే. హలో. హాయ్ మేడం. ఎలా ఉన్నారండి? ఫైన్ మేడం. బాక్సింగ్ లాంగ్వేజ్ లో హాయ్ ఎలా చెప్పాలి? హాయ్ మేడం. హాయ్. సో బాక్సింగ్ అనగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే మూవీస్ లో మేము చూస్తూ ఉంటాం కాబట్టి హీరోని ఒక బాక్సింగ్ అలాంటి ఓరియంటెడ్ మూవీస్ చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది, క్రేజీగా. సో రియల్ గా ఇప్పుడు మనం కోర్టులోకి వచ్చాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాక్సింగ్ కెరియర్ ఎప్పుడు ఎంచుకున్నారు, ఎన్ని ఇయర్స్ నుండి ఉన్నారు? నేను ఆల్మోస్ట్ 20 years నుంచి ఉన్నాను మేడం బాక్సింగ్ కెరియర్లో. 3 ఆల్ ఇండియా ఆడినా, ఒక నేషనల్ ఆడినా మేడం. ఎన్ఎస్ కూడా చేశాను పంజాబ్లో. ఇంకోటి ఏంటంటే ఈ రూల్స్ బాక్సింగ్లో వచ్చేసి ఓన్లీ హెడ్కి స్టమకే ఉంటుంది, మొత్తం బ్యాక్ సైడ్ ఏముండదు అనమాట. ఓన్లీ ఇందులో వచ్చేసి పంచెస్ కూడా 4 ఉంటాయి అనమాట. జాబ్, క్రాస్, హుక్, అప్పర్ కట్ ఉంటాయి, అంతే ఉంటుంది. కాకపోతే అందరూ ఏమనుకుంటారు అంటే ఓన్లీ 4 పంచెసే కదా, పంచెసే ఉంటాయి కదా, లోయర్ బాడీ ఏముండదు అనుకుంటారు. కానీ లోయర్ బాడీ కూడా వర్కౌట్స్ ఉంటాయి, ఎందుకంటే ఫుట్ వర్క్ ఉంటుంది, మెయిన్గా ఫుట్ వర్క్ డ్రిల్స్ ఉంటాయి. మన అప్పర్ బాడీ మొత్తం వెయిట్ చేసేది లోయర్ బాడీ కాబట్టి లోయర్ బాడీ వెయిట్ ట్రైనింగ్ ఎక్కువ చేపిస్తున్నాం, అట్లా కూడా ఉంటుంది మేడం. సో బేసిక్గా ఎక్కువ లోవర్ బాడీ ట్రైనింగ్ ఎక్కువ, లోవర్ బాడీ ట్రైనింగ్ ఎక్కువ చేపిస్తాము. పంచెస్ స్పీడ్ ఉంటాయి మేడం. సో ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారండి మీ దగ్గర? ఆల్మోస్ట్ 40 members ఉన్నారు మేడం. 40 members బాక్సింగ్ లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఆల్రెడీ 40 members ఉన్నారు. ఒక నేషనల్ ప్లేయర్ ఉన్నారు మేడం, ఆర్ఎస్సీ మెడలిస్ట్ ఉన్నారు, స్టేట్ మెడలిస్ట్ ఉన్నారు మేడం అందరు. ఓకే. ఎక్కువగా గర్ల్స్ లేదా బాయ్స్ ఎవరు ఎక్కువగా ఏ జెండర్? యాక్చువల్లీ ఏంటంటే బాక్సింగ్ అనగానే ఏమనుకుంటారు అంటే అందరూ యాక్చువల్గా బాయ్స్ కే అనుకుంటారు సార్, కానీ అది తప్పు సార్. ఎందుకంటే ఇప్పుడు మన వరల్డ్ ఛాంపియన్ 2 times వరల్డ్ ఛాంపియన్ నిక్కత్ జరీన్, తను లేడీ కాబట్టి ఇంట్లో సపోర్ట్ చేయడం వల్ల బాక్సింగ్ వచ్చింది తను కూడా. అట్లనే ప్రతి పేరెంట్ కూడా బాక్సింగ్ సపోర్ట్ చేయాలి మేడం. బాక్సింగ్ అనగానే దెబ్బలు తగిలితే అట్లా ఏమి ఉండదు మేడం. ఇప్పుడు సైకిల్ నేర్చుకున్నప్పుడు కూడా ఏమైతుంది, ఆటోమేటిక్ సైకిల్ దొక్కుతాం పడిపోతాం, కానీ నేర్చుకోవడం మానేస్తామా? మానేయలేం కదా మేడం. ఇది కూడా అంతే మేడం, సేమ్. కొద్దిగా ప్రొఫెషనల్గా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా గేమ్ సెట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా డిఫెండ్ చేస్తారు, అటాక్ చేస్తారు. అసలు దెబ్బలు తగలడం మ్యాక్సిమం రేర్ తగులుతాయి అనమాట. ఎవరైతే గేమ్ రాదో అన్ఫార్చునేట్గా తగులుతాయి, కానీ ఒక్కసారి డిఫెన్స్ నేర్చుకున్న తర్వాత మాత్రం కాదు. ఓకే. సో ఇప్పుడు ఈ బాక్సింగ్ కి ట్రైనింగ్ ఎన్ని అవర్స్ తీసుకోవాలి? దానికంటే ముందు ఏమైనా ప్రిపేర్ అవ్వాలా మెంటలీగా అంటారా? మెంటల్ ప్రిపేర్ అట్లా ఏం లేదు మేడం. ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండాలి మేడం. ఫస్ట్ ఒక పర్సన్కి కన్సిస్టెన్సీ ఉండాలి, రెగ్యులర్గా టైం టు టైం మెయింటైన్ చేయాలన్నమాట. ఖచ్చితంగా 3 years 4 years అట్లా కన్సిస్టెంట్గా రెగ్యులర్ మెయింటైన్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా ఫిట్లోకి వచ్చేస్తారు. కన్సిస్టెంట్ లేకపోతే మాత్రం కష్టం అవుతుంది. ఫస్ట్ మెయిన్ రెగ్యులారిటీ ఉండాలి, రెగ్యులారిటీ లేని కష్టం అవుతుంది. ఓకే. అంటే దీనికి ఒక ఏజ్ గ్రూప్ ఏమన్నా ఉందా? ఏజ్ వైజ్ కూడా ఉంటుంది మేడం. సబ్ జూనియర్స్ ఉంటుంది, జూనియర్స్ ఉంటుంది, యూత్ ఉంటుంది, ఎలైట్ ఉంటుంది అనమాట. ప్లస్ ఏజ్తో పాటు కూడా కేటగిరీ, వెయిట్ కేటగిరీ. అందరూ ఇప్పుడు బాక్సింగ్ అనగానే ఇంత ఎత్తు ఉండాలి, ఇంత హైట్ ఉండాలి అనుకుంటారు, కానీ యాక్చువల్గా అట్లా కాదు సార్. ఏంటంటే లోయర్ వెయిట్స్ నుంచి ఉంటుంది, 48 weight నుంచి ఉంటుంది, పిన్ వెయిట్ అంటారు, 48 నుంచి ఉంటుంది సార్ యాక్చువల్గా వెయిట్. ఇప్పుడు చాలా మంది అందరు తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అంటే బాక్సింగ్ అనగానే అంత 6 feet హైట్ ఉంటారు, మొహమ్మద్ అలీ వీళ్ళందరూ అట్లా ఉంటారు. అది రాంగ్ మేడం. చిన్న లోయర్ వెయిట్ కాంచి ఉంటుంది, అంటే వెయిట్ కేటగిరీస్ ఉంటాయి మేడం. వెయిట్ కేటగిరీ అంటే 48 నుంచి 90 వరకు ఉంటుంది వెయిట్ కేటగిరీ. 92+ ఏమంటే సూపర్ హెవీ వెయిట్ అంటారు మేడం. యాక్చువల్గా హెవీ వెయిట్ ఛాంపియన్స్ అట్లా అంటారు కదా. ఇవి తెలుసు, కానీ కింద లోయర్ వెయిట్స్ ఉంటాయి, లైట్ ఫ్లై, బ్యాంటమ్, ఫెదర్ వెయిట్, ఇవన్నీ ఉంటాయి మేడం. మొత్తం 12 weights ఉంటాయి మేడం. మరి బాక్సింగ్ లో అసలు ఎలా ఆడాలి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మా కోసం చూపిస్తారా ఇప్పుడు? షూర్ మేడం. ఓకే. సో మనం బాక్సింగ్ ఎలా చేయాలి, దానికి కూడా పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంతకంటే ముందు దానికోసం మనం ఎక్విప్మెంట్స్ ఏం వాడాలి అని తెలుసుకుందాం. ఓకే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ర్యాప్స్ కట్టుకుంటారు మేడం. బాక్సింగ్ అంటే స్పారింగ్ ఉంటుంది, స్పారింగ్ చేసేటప్పుడు ర్యాప్స్ కట్టుకుంటారు. టేప్, దానికి యాక్చువల్గా ప్రొఫెషనల్ బాక్సింగ్ అయితే టేప్ కూడా చుడతారు. ఇక్కడ నార్మల్గా మనం స్టేట్ డిస్ట్రిక్ట్ ఉంటాయి కాబట్టి నార్మల్గా ఉంటుంది. ప్రొఫెషనల్గా అయితే ర్యాప్స్, తర్వాత టేప్స్, గ్లవ్, గమ్ షీల్డ్, మొత్తం అన్ని సేఫ్టీగా ఉంటాయి మేడం. ఒక ఎలైట్ మాత్రం అంటే 19 above ఉంటుంది. ఎలైట్ అంటే 19 to 40 years వరకు ఆడచ్చు మేడం. యాక్చువల్ గేమ్ వాళ్ళకి హెడ్ గేర్ ఉండదు, మిగతా వాళ్ళకి హెడ్ గేర్ ఉంటుంది అనమాట. అన్ని సేఫ్టీగా ఉంటాయి మేడం, అంత ప్రాబ్లం ఏముండదు. వన్స్ ఒకసారి నేర్చుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి ప్యాషన్ ఉంటుంది మేడం. చూడడానికి హార్డ్ ఉంటుంది, కానీ నేర్చుకున్న తర్వాత వన్ టైప్ ఆఫ్ ఎడిక్షన్. అంతేనా? ఎస్ మేడం. ఈ ఎడిక్షన్ నాకు వస్తదేమో మరి. కంపల్సరీ మేడం. వన్స్ ఒకసారి ట్రై చేస్తే ఒక 4 months లో మీరు కూడా ఖచ్చితంగా వస్తారు మేడం రెగ్యులర్. ఓకే.